హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నా డే రొటీన్ వ్లాగ్ అనేది షేర్ చేస్తానండి. సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలతో అలా బిజీగా గడిచిపోతుంది. అందరికీ అలాగే ఉంటుంది. పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళతో ఎక్కువగా ఉంటూ ఉంటాం కదా. ఇంకా టైం అంతా నాకైతే వాళ్ళతోనే సరిపోతుందండి. ఇంకా చాలా రోజుల తర్వాత అనమాట, మంచి ఎండల మధ్యన ఏంటంటే కొంచెం ఈరోజు అయితే చల్లబడింది. చాలా బాగుంది వాతావరణం అయితే. పెద్దగా వర్షం లేదు కానీ గట్టిగా అయితే గాలి అది వేస్తుందండి. మార్నింగే చాలా చల్లగా ఉందని చెప్పి టెర్రస్ మీదకి వచ్చాము. గులాబీలు సమ్మర్లో కూడా వస్తున్నాయని చెప్పి కామెంట్ చేశారండి. ఎక్కడండి, అంత ఏం రావడం లేదు. అలా వస్తే నేను గార్డెన్ ఇంకా బాగా చూపిస్తాను కదా. అక్కడక్కడ కొన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి. అవి కూడా కొన్ని చిన్నవి వస్తున్నాయి అనమాట. సమ్మర్ కదా, చిన్న పూలు అయిపోయినాయి. మరి ఎందుకో తెలియదు కానీ ఎలా అయినా సరే సమ్మర్ అయినా కొంచెం ఫ్లవర్స్ అనేవి తగ్గుతాయి కదా. అవి ఉన్నవే నేను క్యాప్చర్ చేసుకుంటూ ఉంటాను. అవి నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా చూసారు కదా, మబ్బులు పట్టి వాతావరణం అయితే చాలా బాగుంది. మాకు టెర్రస్ మీదకి వెళ్తే కొండలు అవి క్లియర్గా కనబడతాయి. ఎందుకంటే మేము సింహాచలం దగ్గరగా ఉంటాం కదండి. సింహాచలం కొండ అనమాట అదంతా. చాలా బాగుంటుంది. ఇంక ఇవాళైతే ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది నాకు. వర్షం ఏం లేదు కానీ ఇంకోండి ఇలా అయితే గాలులు అయితే వస్తున్నాయి. ఇంకా మా వారి పూజ అయితే అయిపోయింది. నేనైతే మంచిగా టీ పెట్టానండి. ఇంకా మార్నింగ్ వాటర్ అదేం తీసుకోలే, డైరెక్ట్గా ఇవాళ టీ పెట్టేశాను. ఇంకా ఇక్కడ పంచదారతో కాకుండా బెల్లంతో కదండి. టీ తీసేసిన తర్వాత బెల్లం కలిపి ఇలా కప్లో అయితే వేసేస్తాను. మా వారికి ఇచ్చేసాను. నేను కూడా ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ టీ అయితే తాగానండి. ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా పిల్లలకి. ఇంకా నేను ఈ మధ్యన ఏంటంటే ఈ స్టోరేజ్గా పిండిలు ఇవన్నీ ఏం చేయలేదు ఒక 1 వీక్ నుంచి. ఎప్పటికప్పుడు టిఫిన్సే చేస్తున్నాను. ఈరోజైతే నేను రాగి దోశ చేద్దాం అనుకున్నాను. అది రెసిపీ అనేది మీకు షేర్ చేస్తానండి. అప్పటికప్పుడు వేసుకోవచ్చు మనం. ఇంకా ఈ పువ్వులు వచ్చినాయి కదా, ఇవి పెట్టి చక్కగా ఇలా అయితే ఇక్కడ డెకరేట్ చేసుకున్నాను. ఇప్పుడైతే స్టార్ట్ చేశానండి ఇంకా కిచెన్లో వర్క్ అనేది. ఈలోపు ఏంటంటే పాలు మరగపెట్టాను మార్నింగ్ వచ్చినవి. నిన్నటి పాలు నైట్ తోడు పెట్టలేదనమాట, పెరుగుందని చెప్పి. అవి ఏంటంటే విరిగిపోయినాయి. చాలా ఎక్కువ పాలు విరిగినాయి. సరే అని చెప్పి ఇంకా ఇది మా అమ్మగారు అయితే ఇలా విరిగినప్పుడు బాగా దగ్గరికి మగ్గబెట్టేసేది. అంటే మరగబెట్టేస్తే దగ్గరికి అయిపోతుంది కదా, కోవాలా అవుతుంది. దాంట్లో కొంచెం పంచదార నెయ్యి కలిపి కలకండలా ఉంటుందన్నమాట, బాగుంటుంది. అలా చేసి ఇచ్చేవారు. ఇంకా అది వేరే స్టవ్ మీద సిమ్లో పెట్టేశాను, నెమ్మదిగా అవుతుందని చెప్పి. దగ్గర పడినప్పుడు కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఏమంత కలపాల్సిన అవసరం లేదు, మధ్యలో కలుపుకుంటే సరిపోతుంది అది. ఇంక ఇక్కడ రాగి దోసకైతే నేను రాగి పిండి ఒక 4 కప్పులు, 2 కప్పులు బియ్యం పిండి వేసాను. మనం ఒక 2 స్పూన్ బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా అది వేయలేదండి. ఇంకా జీలకర్ర, ఉప్పు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిన్న కొత్తిమీర, కొంచెం పెరుగు, ఇవన్నీ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి ఒక పావు గంట 20 నిమిషాలు, ఒక అరగంట అయినా పక్కకు ఉంచితే బాగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. మనం రవ్వ దోశ వేసుకుంటాం కదా, అలా అనమాట. ఇంకా అదైతే పక్కన పెట్టేశానండి. నెక్స్ట్ ఒక 20 మినిట్స్ తర్వాత తీసి ఇలా దోశలు అయితే వేస్తున్నాను. వాటర్ కింద కలిపాను కదా, దీన్ని మనం పరవడానికి అవ్వదు గరిటతో వేసి, కాబట్టి ఇలా అయితే వేస్తాను. ఇందులో ఇష్టం ఉంటే మనం బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇంకా అది యాడ్ చేయలేదు. పచ్చళ్ళు అయితే ఈ మధ్యన ఏమి ఎక్కువ ఏం చేయట్లేదు. పచ్చళ్ళు ఉన్నాయి కదా, వదిన పంపించినవి, ఇంకా ఎక్కువగా ఏం చేయట్లేదు. పికిల్స్ ఉన్నాయి కదా అని చెప్పి నేను అల్లం చట్నీతో ఇచ్చేసాను. ఇప్పుడైతే స్టార్ట్ అయిందండి వర్షం, ఈయన వెళ్ళేటప్పుడు. ఇంకా అందరికీ బ్రేక్ఫాస్ట్ వేసేసాను. నేనైతే తినలేదు ఇవాళ, ఎందుకో నాకు తినాలని అనిపించలేదు.
చూసారు కదా ఎంత బాగుందో. వర్షం పడింది, చిన్నగా తుప్పర్లా పడింది. ఇంకా నేను నా కోసం కొంచెం జ్యూస్ చేసుకుందామని చెప్పి స్మూతీ ఇక్కడికైతే వచ్చాను. ఇదేంటంటే నేను పుదీనా కట్ చేస్తున్నానండి. ఈ పుదీనా అనేది నర్సరీ నుంచి తెచ్చిన ప్లాంట్ అండి. ఇంట్లో అయితే ఎన్నిసార్లు వేసినా నాకు పుదీనా రాలేదు ఎందుకో మరి. ఇది నర్సరీ నుంచి తెచ్చాను ఎప్పుడో. కొంచెం అలా ఉంది, ఎండకి వెళ్ళిపోయి అలా అలా కొంచెం బతికింది. అదేంటంటే కొంచెం కొంచెం ఆకులు అనేవి కట్ చేశాను. ఇక్కడ డీటాక్స్ వాటర్ చేస్తున్నానండి. ఒక 1 లీటర్ బాటిల్ తీసుకున్నాను. అందులో కీరా అలాగే లెమన్ వేసాను స్లైసెస్. ఇవన్నీ వేసి ఇందులోనే కొంచెం పుదీనా వేసి ఈ చియా సీడ్స్ అనేవి ఒక స్పూన్ యాడ్ చేశానండి. ఇది ఒక 2 అవర్స్ తర్వాత మనం తాగడానికి సరిపోతుంది. నైట్ చేసుకుంటే డీటాక్స్ వాటర్ అనేది మార్నింగ్కి కొంచెం స్మెల్ వస్తుంది. సమ్మర్ కదా, అటు ఈ రోజు అంటే ఇలా ఉంది కానీ క్లైమేట్ రోజు అయితే ఎండలు కదా, కాబట్టి మార్నింగే చేసేసుకుంటే ఎర్లీ మార్నింగే మనం 10 ఆ టైం నుంచి తాగడానికి ఉంటుంది. ఒక 2 అవర్స్ పక్కన పెట్టి తర్వాత తాగితే చాలా మంచిదండి. హైడ్రేటెడ్గా ఉంటాం, మన స్కిన్కి కూడా మంచిది. అందుకని అదొకటి చేశాను, పక్కన పెట్టాను. ఇంకా ఇక్కడ పెరుగు మీద మీగడైతే పక్కకు తీస్తున్నానండి. ఇంకోండి మీగడది తీయలేదు ఇందాక, నేను అది కూడా బాక్స్తో స్టోర్ చేసేస్తాను ఇలా డీప్లో. ఇంక ఇక్కడ ఇంకోండి పాలు అయితే దగ్గరికి మరగపట్టాయి. ఎప్పుడు కూడా ఇది చేసినప్పుడు గిన్నె మందంగా ఉన్నది తీసుకోవాలండి, లేదంటే మాడు పట్టేస్తుంది గమ్మున. ఇంకా ఇక్కడ దగ్గరికి అయిపోయిన తర్వాత నేను కొంచెం పంచదార కొంచెం నెయ్యి యాడ్ చేశాను. ఇది కూడా కలిపేసి బాగా దగ్గరికి అవుతుంది. కలకండ స్వీట్లా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మా అమ్మగారు చేసే పాలు ఈ రెసిపీ మాత్రం మా అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేను స్మూదీ చేసుకుందామని చెప్పి ఇవి బ్లూబెర్రీస్ అండి, బిగ్ బాస్కెట్లో వచ్చినాయి మళ్ళీ. మరి ఇప్పుడు ఇది దొరికితే లేదు, నాకు అంత ఐడియా లేదు, కానీ బిగ్ బాస్కెట్లో ఉన్నాయని చెప్పి తీసుకున్నాను. అంత ఏం బాగాలేదు, ఇంక వెంటనే చేసేద్దామని చెప్పి ఇక్కడ కొన్ని పాలు యాడ్ చేశాను, బెర్రీస్ అలాగే ఒక అరటిపండు బాగా మిగిలిన గిన్నె ఉంటే అది వేసేసాను. కొంచెం తేనె యాడ్ చేసుకోవచ్చండి కావాలితే. కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి ఇలా స్మూదీ కింద చేసుకొని నేనైతే ఇది తాగానండి. ఈ మధ్యన డైట్ కూడా కొంచెం తీసుకుంటున్నాను అనమాట. అంటే క్వాంటిటీ తగ్గించి మంచి ఫుడ్ తీసుకుందామని డిసైడ్ అయ్యి మంచిగా తీసుకుంటున్నాను. ఇంకా చూసారు కదా, ఇక్కడైతే జ్యూస్ తాగుతున్నాను. పిల్లలకైతే టిఫిన్ ఇస్తాను కదా, ఇంకా అలా అటు ఇటు తిరగడం, అల్లరి చేయడం. అబ్బబ్బా, మా 2వ అమ్మాయి 3వ అమ్మాయితో మాత్రం రోజు గొడవే అనమాట. ఇంకేదో ఒకటి గొడవ పడుతూ ఉంటారు. అమ్మ అని మధ్యలో నన్ను పిలుస్తూ ఉంటారు తీర్పు చెప్పడానికి. ఇంకా అలా ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి నేను వంట అయితే స్టార్ట్ చేశానండి. మనకి ఎన్ని ఉన్నా ఇక్కడ ఇది మాత్రం మనకు తప్పని పని కదా. ఇక్కడైతే నేను వంట స్టార్ట్ చేశాను. ఇవాళ కాకరకాయతో స్టఫింగ్ చేద్దాం అనుకున్నాను. మసాలా పెట్టి స్టఫింగ్ చేస్తానండి. ఇది నేను మీకు రెసిపీ ఎప్పుడు షేర్ చేయలేదు, ఇవాళ షేర్ చేస్తాను. ఇంకోటి కాకరకాయలు అయితే ముందు ఇలా కొంచెం నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి ఇలా కట్ చేసి అందులో వేసేసాను. కొంచెం ఉడకబెట్టాలి, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలాగా. ఈలోపు నేను ఇవాళ పుల్కా చేద్దాం అనుకున్నాను. ఎలాగ వాతావరణం చల్లగానే ఉంది కదా, పుల్కా చేద్దాం అనుకున్నాను. పిండి కలిపి పక్కన పెట్టాను. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఈ 15 మినిట్స్ తర్వాత ఈ కాకరకాయ తీసి పక్కన పెట్టేశానండి. ఉడికిపోయినాయి, అంటే కొంచెం ఉడకాలంతే, ఆ చేదు కూడా పోతుంది మనకి. ఇంకా ఈలోపు నేను కొన్ని ఆనియన్స్ అలాగే టమాటాలు కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా కట్ చేసి రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి నేను కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేయాలి. ఆ తర్వాత ఇలా ఆనియన్స్ కూడా వేసేసి ఇవి కూడా కొంచెం బాగా మగ్గాలి. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి. దీని తర్వాత ఏంటంటే నేను టమాటాస్ కూడా యాడ్ చేసి బాగా మగ్గబెడుతున్నానండి. ఈలోపు నేను మిక్సీలో కొంచెం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా మిక్సీ పట్టాను. మిక్సీ పట్టి ఆ పేస్ట్ కూడా వేసి మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్ అంతేనండి, ఇంకేం అవసరం లేదు. ఇవన్నీ వేసేసుకుని అవి కూడా మగ్గిన తర్వాత ఇంకొండి కొంచెం కొత్తిమీర వేసాను అంతే. ఇది స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఆఫ్ చేసిన తర్వాత ఇంకోండి ఇక్కడ ఇవి ఉడికిపోయినాయి కదా, చల్లారిని. ఇవి ఏంటంటే లోపల పిక్ అంతా తీసేయాలండి, అది ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. చూసారు కదా, ఇంకోండి ఇలా అయితే తీసుకుని అప్పుడు మనం ఇందులోకి మనం తయారు చేసుకున్న స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అటు ఇటు కాకరకాయలని. మనం కాకరకాయ ఉత్తి ఫ్రై అయితే మా వాళ్ళు అస్సలు నోట్లోకి వెళ్ళరు అనమాట, చేదు అంటుంటారు. ఇలా ఏంటంటే కొంచెం చేదు తగ్గుతుంది, నెక్స్ట్ కొంచెం బాగుంటుంది కూడా, మసాలాతో కదా స్టఫింగ్ అనేది బాగుంటుంది.
అంటే వీళ్ళు ఇష్టపడేలా వండుతానండి. అన్ని రకాలు తినాలి కదా! అది ఎలా వండితే తింటారో అలా చూసి చేస్తూ ఉంటాననమాట. ఎలాగో పుల్కా కాబట్టి ఆలు కర్రీ చేస్తున్నాను, బంగాళదుంప. ఇంకా ఇది కూడా అనమాట. చూసారు కదా! ఇవాళ మా లంచ్ ప్లేట్ అయితే ఇది. సింపుల్ రెసిపీతో సింపుల్గా వంట అయితే అయిపోయింది. ఇంకా చూసారు కదా, కలకండ చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడింది, ఇలా ఉంది. ఎంత నచ్చిందో మా వారికైతే. కొంచెమే అవుతుందండి, ఎక్కువ పాలైతే ఎక్కువ అవుతుంది. అన్ని పాలకి మనం అది చేస్తూ ఇంత అయిందనమాట, అంతే. ఇంక ఇక్కడ లంచ్ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత వచ్చేసి మేము ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. ఇంటి దగ్గరలో పెట్టారు, అక్కడికైతే వెళ్ళాము. పిల్లల్ని ఎక్కడికో చోటికి తీసుకువెళ్తున్నాం అనమాట. లోకల్లోనే వైజాగ్లోనే బోల్డ్ ఉంటాయి చూడవలసినవి, ఏ ఒకటి ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఎగ్జిబిషన్ పెట్టాలని వెళ్తాం. అయితే వీక్ డేస్లో వెళ్ళాము, వీకెండ్స్లో కాదు. ఎందుకంటే వీకెండ్స్లో చాలా రష్ ఉంటుంది, అందుకని వీక్ డేస్లో వెళ్ళాము. ఎర్లీగా కూడా వెళ్ళాము. ఇంక ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు జనాలు. ఈలోపు పిల్లలు అవి ఇవి జైంట్ వీల్ ఇవన్నీ కూడా ఎక్కారనమాట. దాని తర్వాత మేము ఈవినింగ్ ప్రభా హోటల్కి వచ్చామండి. ఇది ఇంటి దగ్గరలోనే, ఎలాగో వారం అనమాట. ఇంకా టిఫిన్స్ చేసేద్దామని చెప్పి ఇలా వచ్చాము. అయితే నాకు ఇలాంటి పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టము. ఎక్కడికి వెళ్ళినా ఇవి బాగా చూస్తాను. అంటే ఎక్కడికి వెళ్ళినా చుట్టూ ఒకసారి అలా చూస్తాం కదా మనం. నేను వీటి వైపు ఎక్కువ చూస్తుంటాను అనమాట. ఇలాంటి ట్రైబల్ ఉన్నాయి చూడండి, అవైతే ఇంకా ఇష్టం పెయింటింగ్స్ అనేవి. ఇంకా మేమైతే వెయిటింగ్ అనమాట. లోపల జనం ఉన్నారు, బయట వెయిట్ చేస్తున్నాము. లోపలికి వచ్చాక ఇలా ఇక్కడ కూడా ఇలా వైజాగ్కి సంబంధించిన పాత చాలా లాంగ్ బ్యాక్ ఇయర్స్ ఫొటోస్ అవి పెట్టారు. హోటల్ అయితే అంతేం కాదండి, ఓకే అంతే. మేము టౌన్లోకి వెళ్ళాక ఇంకా ఇది దగ్గరలోనే అని చెప్పి ఇక్కడికి వెళ్ళాము. అంత హైజీన్గా ఏమి ఉండదు. టిఫిన్ అయితే బాగానే ఉందండి, ఓకే. ఇంకా ఇక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్ నన్ను పలకరించారండి. అంటే మేము ఇటువైపు కూర్చున్నాం, అటువైపు వాళ్ళు కూర్చున్నారు అనమాట. గుర్తుపెట్టారు, పలకరించారు. నేను హ్యాపీగా ఫీల్ అయ్యానండి. తర్వాత వాళ్ళు కమెంట్ పెట్టారనమాట, గాడ్ బ్లెస్ యూ అమ్మ అని చెప్పి. మనకి కామెంట్స్ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. ఎక్కువగా మన సబ్స్క్రైబర్స్లో వైజాగ్ వాళ్ళు ఎక్కువ ఉంటారండి. కొంచెం అప్పుడప్పుడు ఎవరైనా కనబడుతూ ఉంటారు అలా. చూసారు కదా, ఇంకా మేమైతే ఇక్కడ తినేసిన తర్వాత ఇంక ఇంటికే బయలుదేరిపోయాము. అదండి ఈరోజు నా రొటీన్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.